హలో ఎవ్రీవన్, మీ పిల్లలు ఒక్క క్షణం కూడా కూర్చోవడం లేదా? ఎప్పుడు మాట్లాడమేనా? ఎప్పుడు ఆడుకోవడమేనా? చాలా తల్లిదండ్రులు దీన్ని ప్రాబ్లం అనుకుంటారు. ఇది ప్రాబ్లం కాదు, ఇది కంట్రోల్ చేయగలిగిన బిహేవియర్. ముందుగా మీరు శాంతంగా ఉండండి. పిల్లాడు ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ ఉంటాడో అప్పుడు మీరు కోపంతో స్పందించకూడదు. కొంచెం కంట్రోల్ అవుతా రావాలి. మనం నెమ్మదిగా ఉంటే వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటారు. పిల్లలకి ఒక రొటీన్ ఫిక్స్ చేయండి. రోజు ఒకే టైంలో ఆడుకోవడం, చదువుకోవడం, హోంవర్క్ చేయించుకోవడం, పడుకోవడం, ఇలాంటివన్నీ కనుక మీరు ఫిక్స్ చేయగలిగితే వాళ్ళ ప్రవర్తనలో నెమ్మదిగా చేంజెస్ వస్తూ ఉంటాయి. రొటీన్ కనుక ఫిక్స్ చేయలేకపోతే వాళ్ళు ఎప్పటికైనా హైపర్ యాక్టివ్ ఉంటారు, అస్థిరంగా ఉంటారు. రొటీన్ లేకుంటే వాళ్ళు అయోమయంగా కూడా ఉంటారు. ఈ రోజులలో ఏ పిల్లోని చూసినా ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలోనేమో ప్లేట్ ఉంటుంది, లేదంటే ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో ఇంకొక వస్తువు ఏదైనా ఉంటుంది. సో ఏది చేయాలన్నా మొబైల్ కావాలి పిల్లలకి. అది మరి ఎవరు అలవాటు చేశారంటే పేరెంట్స్ అలవాటు చేశారు. సో మనం ఎంతవరకు స్క్రీన్ టైం తగ్గిస్తే అంత పిల్లలు హ్యాపీగా ఉంటారు. స్క్రీన్ ఎంతగా ఎక్కువగా ఉపయోగిస్తే వాళ్ళు అంత హైపర్ యాక్టివ్ అవుతారు. వాళ్ళు ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఇస్తా ఉంటే ఇంకా వాళ్ళు మన మాట అస్సలే వినరు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా కంపల్సరీ అండి. పిల్లలు కనుక రోజు ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు కనుక వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ పైన స్పెండ్ చేస్తే వాళ్ళలో ఉండే ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బర్న్ అవుతుంది. కాబట్టి వాళ్ళు హైపర్ యాక్టివ్ అనేది ఇంకా చెయ్యరు. పేరెంట్స్ ఎప్పటికప్పుడు పాజిటివ్ అటెన్షన్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా మంచి పనులు చేసినప్పుడు మీరు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, శబాష్ అంటూ ఉండాలి. మీరు కనుక ఇలా చేస్తే వాళ్ళు అప్రూవల్స్ కోసము ఎప్పటికీ ఇంకా మంచి పనులు చేయాలనేది నేర్చుకుంటారు క్రమంగా. పేరెంట్స్ పిల్లలతోని టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్లీస్ట్ ఒక డైలీ 15 to 30 minutes అనేది వాళ్ళతో మీరు ఒక క్వాలిటీ టైం కనుక స్పెండ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. ఆ 30 minutes మీరు చేయాల్సింది జస్ట్ మంచి మాటలు మాట్లాడడం. వాళ్ళు అసలు ఏమి చేశారు లేదు అంటే ఒక 15 minutes మీరు వాళ్ళతో ఆడే ప్రయత్నం చేయండి చాలు. వాళ్ళు ఎక్కడో ఉంటారండి. అసలు హైపర్ యాక్టివ్ అనేది ఉండదు. ఇంకా చాలా చక్కగా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు, వింటారు, యూనో అలానే అలవాటు అయిపోతా ఉంటది వాళ్ళకి. సో మీరు హ్యాపీగా ఉంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీ శాంతం, మీ ప్రేమ వాళ్ళకి చాలా పెద్ద మెడిసిన్ అండి. సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళతోని వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు. మీకు ఎటువంటి ఒక టెన్షన్ క్రియేట్ కాదు, మీకు ఎటువంటి ఒక ప్రెషర్ క్రియేట్ కాదు. సో మీకు వాళ్ళతో ప్లెజర్ అనేది క్రియేట్ అవుతుంది ఎవ్రీడే. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రెషర్ కాదు ప్లెజర్ ఫీల్ అవ్వాలి అంటే నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.